లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1959వ సంవత్సరం సెప్టెంబర్ 6వ తేదీన చేసిన ప్రసంగము ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనము. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పెను. దేవుడు తన వాక్యములో బయలుపరచబడినాడు. అబ్రాము దేవునితో ఎంతో సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి ప్రభు యొక్క వాక్యము అతనికి వచ్చింది. ప్రభు యొక్క వాక్యము మరియు దేవుడు ఒక్కరే అయ్యున్నారు. దేవుని ఎరుగుట ఎంత ఆధిక్యత! ఆయన ఒక అనంతుడైన వ్యక్తి మరియు ఒక గొప్ప దేవుడు. కొన్నిసార్లు ఒక విశ్వవిద్యాలయంలో వెచ్చించిన సమయము ఒక వృధా సమయము కాగలదు. అయితే దేవునితో గడిపిన సమయము ఎన్నడూ వృధా కాదు. నీ మార్గములన్నిటిలో నిన్ను నడిపిస్తూ నీ జీవితాన్ని దేవుని మహిమ కొరకు సంపూర్ణంగా విజయవంతము చేయువాడు దేవుడే. ఇక్కడ జీవితాంతం వరకు మనుషుల మీద ప్రభావం చూపగల ఒక మనిషి యొక్క జీవితాన్ని దేవుడు రూపొందిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రవేశించడం ఒక గొప్ప ఆధిక్యతగా క్రైస్తవులు ఎందుకు పరిగణించరో నాకు తెలియదు. గొప్ప అనంతుడైన దేవునికి నీ పట్ల ప్రేమ తప్ప మరి ఏమీ ఉండదు. ఆ విధమైన ప్రేమ, శక్తి మరియు నీ క్షేమమున కొరకైన అంకిత భావమును నీవు మరెక్కడా కనుగొనలేవు. ఆయన మనలను తన సన్నిధికి అనుమతించును మరియు మన జీవితాల్లోనికి వచ్చును మరియు మనతో మాట్లాడును. ఇక్కడ దేవుడు అబ్రాముతో భవిష్యత్తును గూర్చి మరియు అతని కుటుంబాన్ని గూర్చి చర్చిస్తూ ఉన్నాడు. రానున్న దినాల్లో అతని జీవితంలో జరగబోయే సంఘటనలను గూర్చి అబ్రాముతో ఆయన పంచుకుంటూ ఉన్నాడు. దేవుడు అతని కుటుంబంలో గొప్ప విషయాలు చేయును. నేడు ఉన్నట్లుగా విషయాలు కొనసాగవు. దేవుడు అతని కొరకు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. మనం ఎన్నుకొనిన మార్గములో మనకు జరుగు సంఘటనలన్నింటినీ దేవుడు ఎరిగి ఉన్నాడు. అయితే దేవుడు ఇతర ప్రణాళికలు, మంచి ప్రణాళికలు మరియు పెద్ద ప్రణాళికలను మన కొరకు కలిగి ఉన్నాడు. ఆయన మార్గములన్నిటిలో ఆనందించుటకు మన హృదయాలను సిద్ధపరచుకున్నట్లయితే ఆ ప్రణాళికలను మనతో పంచుకొనుటకు ఆయన ఇష్టపడుచున్నాడు. ఆయన మన కొరకు కలిగిన తలంపులను మన చెవుల్లో ఊదుటకు ఆయన ఇష్టపడుచున్నాడు. అయితే మనం ఎంతో దూరమున ఉన్నాం. వినబడునంత దూరములో మనము లేము. 16వ కీర్తన 5వ వచనం 7వ వచనము. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడుచున్నావు. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. దేవుడు నీ కళ్ళెములను తన చేతుల్లో ఉంచుకోవాలని కోరుచున్నాడు. కొందరిని గూర్చి, వారు వారి పెదవులతో నా యొద్దకు వస్తారు గాని వారి కళ్ళెములు నాకు దూరముగా ఉన్నవి అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు నీ నుండి దేనిని దాచి ఉంచుటకు ఇష్టపడ్డు. ఆయన తీవ్రముగా నీ యందు అభిలాష కలిగి ఉన్నాడు. నీవు ఆయనకు దూరముగా ఉండి ఆయనలో నిలిచి ఉండనప్పుడు దేవుడు తన తలంపులను నీతో పంచుకొనలేడు. అది ఆయన దుఃఖపరచును. నీవెవరితో కలిసి ఉంటావో వారిని గూర్చి నీవు జాగ్రత్తగా ఉండవలసి ఉన్నావు. వారు కేవలము మాట్లాడువారే కాదు గాని వారి క్రియలో దేవుని పట్ల తమ ప్రేమను ప్రదర్శించువారై ఉండాలి. క్రైస్తవ జీవితంలో నీవు వేరుగా ఉండలేవు. ఒకే మనస్తత్వము గల ఇతర క్రైస్తవులతో నీవు సహవాసము కలిగి ఉండాలి. నీ జీవిత కళ్ళెములు ఆయన చేతుల్లో ఉన్నవా? నీ పరిచయస్తుల జీవిత కళ్ళెములు ఆయన చేతుల్లో ఉన్నవా? అబ్రహాము దేవుని ఎదుర్కొనిన విధముగా నీవు ఎదుర్కొంటావా? ఆయన నీకు చెప్పుటకు ప్రయత్నించు దాన్ని నీవు వినుచున్నావా? నీకు ప్రియులైన వారందరి మీద నీ విశ్వాసము ఒక మంచి ప్రభావం కలిగి ఉండును. నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసెదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. కీర్తన 17:15లో దావీదు తన వాంఛను ఈ విధంగా వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మనము చిట్ట చివరకు ఆయన పోలికను పొందవలసిన వారమై ఉన్నాము. మనము ఆయన వలె ఉండవలసి ఉన్నాము. నీ దేశం యొక్క అవసరతకు తగిన వానిగా నీవు తయారగునట్లు నీ జీవితంలో దేవుని కార్యము జరగవలసి ఉన్నది. దేవునిని ప్రతిరోజు కలుసుకుని వారు మాత్రమే వారి జీవితముల కొరకైన ఆయన వాక్యము యొక్క ప్రత్యక్షతను గ్రహించగలరు. ఆయన వాక్యము వారిలో ప్రతిధ్వనించినంతగా వేచియుండువారు ఆయన మాట యొక్క నిశ్చయతను కలిగి ఉండి వారి హృదయాల్లో, మనస్సుల్లో మరియు వారి శరీరముల్లో కూడా ఒక గొప్ప మార్పును కనుగొంటారు. నీ చుట్టూ ఉండు లోకము నీవు ఆరాధించు దేవుణ్ణి చూస్తారు.
అబ్రహామును పరిపూర్ణిగా చేసిన గొప్ప బలమైన ప్రభావం కలిగిన దేవుని సన్నిధిని మనము కూడా వెదుకుదాము.